పుస్తక ప్రియులు సాహిత్య అభిమానులు ఎదురుచూసే పుస్తకాల పండుగ హైదరాబాద్లోని దోమల్గూడ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 38వ జాతీయ పుస్తక మహోత్సవాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు 10 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం కొనసాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో 38వ బుక్ ఫెయిర్ లాంఛనంగా ప్రారంభమైంది. రిబ్బన్ కట్ చేసి బుక్ ఫెయిర్ ను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం, లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ హాజరయ్యారు. నేటి నుంచి 10 రోజుల పాటు బుక్ ఫెయిర్ జరగనుంది. 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలను 368 స్టాల్స్ లో ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. ప్రతి ఇంట్లో మంచి పుస్తకం ఉండాలన్నారు కల్చరల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. ఆనాటి వాతావరణం మళ్లీ రావాలంటే ఆనాటి పుస్తకాలు చదవాలన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి తాము ఏటా 1000 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు జూపల్లి. అంటే ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి గుణగణాలు చాలా మటుకు కల్తీ అయిపోయినట్టు, డైల్యూట్ అయిపోయింది. అందుకే దాని కారణంగానే, అంటే పుస్తకాలు చదవని కారణంగానే, పుస్తకాలు గొప్పవాళ్ళ పుస్తకాలు చదివితే డెఫినెట్ గా కొంత స్ఫూర్తి పొందుతారు. వాళ్ళకి ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈ రోజు ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం, బట్టి కొట్టడము, కాపీ కొట్టడము, ర్యాంకులు, మార్కుల కోసం ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో బుక్ ఫెయిర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి జూపల్లి. కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా 3 కోట్లు ఇస్తామని చెప్పారు. సమాజానికి మార్పు తేవడానికి తొందరలోనే ప్రభాత భేరీ కార్యక్రమం చేపడతామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ సంఘానికి, మీ సమాజానికి చెప్తా ఉన్నా. మరి జరగాలన్నప్పుడు ఉట్టిగా అయ్యేది కాదు కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా జిల్లాకు 10 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో మీరే దాన్ని ఆర్గనైజ్ చేసి ఏ నెలలో ఎక్కడేం పెట్టిన చేస్తే అట్లీస్ట్ ఈ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. పుస్తకం చదివితే చరిత్రలో ప్రయాణం చేసినట్లు ఉంటుందన్నారు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం. పుస్తకాలంటే అందమైన పూదోట అని చెప్పారు. అందశ్రీ లాంటి పశువుల కాపరి నేడు గొప్ప రచయితగా ఎదిగాడంటే పుస్తకాలే కారణమన్నారు. ఒక మంచి పుస్తకం కలిగినప్పుడు, చదివినప్పుడు కలిగిన అనుభూతి మనం మళ్ళీ మన జీవితకాలం కూడా మర్చిపోలేం. అంత గొప్పగా ఉంటాయి. అట్లాంటి అనుభూతిని ఇవ్వగలిగే పుస్తకాలకు దూరంగా మనల్ని ఏ ఫేస్బుక్ కానీ, ఏ సోషల్ మీడియా కానీ మనకు మళ్లించే అవకాశమే లేదు. వాటితో వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి సంతృప్తి వేరు. పుస్తకాలను చదవటం వల్ల కలిగే శాశ్వత జ్ఞానం వేరు. కాబట్టి తప్పనిసరిగా పుస్తకాలను చదవవలసిందే. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు చాలా ప్రాధాన్యత ఉందన్నారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్. కోల్కతా తర్వాత అత్యధిక మంది పాఠకులు వచ్చేది హైదరాబాద్ బుక్ ఫెయిర్ కే అని చెప్పారు. యువతను వ్యసనాల బారి నుంచి తప్పించేందుకు పుస్తకం ఒకటే ఆయుధమన్నారు. గ్రంథాలయ ఉద్యమం నేపథ్యంలో పుస్తకాలని చదవండి, పుస్తకాల్లో ఉండే జ్ఞానం ద్వారా ప్రజాస్వామ్య ఉద్యమానికి మనం ప్రయాణం చేయండి అనే ఉద్దేశంతో గ్రంథాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రాంతం కూడా తెలంగాణ ప్రాంతమే. మనకి కలకత్తా తర్వాత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే సమాజం ఏదైతుందో అది తెలంగాణ సమాజమే. యువతను వ్యసనాల బారు నుంచి, యువతను జూదాల బారు నుంచి, యువతను డ్రగ్స్ బారు నుంచి, నార్కోటిక్స్ ఇష్యూస్ నుంచి మనం బయటికి తీసుకురావాలంటే మనం ఉపయోగించే పదునైన ఆయుధం ఏదైతుందో అది పుస్తకమే. 10 రోజుల పాటు జరగనున్న ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 28న ముగియనుంది. వివిధ రకాల పుస్తకాలను ఇందులో ప్రదర్శించనున్నారు.